మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే హోలీ రోజు ఈ వస్తువు తీసుకురండి. అదేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. హోలీ రోజున లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అవేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సాధారణంగా పండుగ రోజులు కొన్ని శుభప్రదమైన వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ హోలీ నాడు మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసే వస్తువులేమో తెలుసుకుందాం. హోలికా దహనం జరిగిన తర్వాత పవిత్రమైన బూడిదని ఇంటికి తెచ్చుకోవడం అత్యంత శుభప్రదం. దహనం జరిగిన మరుసటి రోజు ఉదయం తెచ్చుకొని ఇంటి నలుమూలలా చల్లాలి. దీనివల్ల ఇంట్లోని వాస్తు దోషాలు, దుష్టశక్తులు తొలగిపోతాయి. అదే రోజు ఉదయం ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులు లేదా అశోక ఆకులతో చేసినటువంటి తోరణం కట్టాలి. పూర్ణమి తిథి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఇలా చేయడం వల్ల అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశిస్తారని నమ్ముతారు. హిందూ పురాణాల్లో తాబేలును విష్ణుమూర్తి కూర్మావతారంగా ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. హోలీ రోజున లోహంతో ముఖ్యంగా వెండి, రాగి లేదా ఇత్తడి చేసినటువంటి తాబేలును ఇంటికి తీసుకురండి. ఆ తాబేలు వెనుక భాగంలో శ్రీయంత్రం లేదా కుబేర యంత్రం చెక్కబడి ఉంటే అది మరింత శక్తివంతంగా మారుతుంది. తాబేలును తెచ్చిన తర్వాత శుభ్రం చేసి పూజ గదిలో నీటితో నింపిన ఒక పాత్రలో ఉత్తర దిశగా ముఖం ఉండేలా చూసుకోండి. ఇది సానుకూల శక్తిని పెంచి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలంగా ధన సంబంధిత ఇబ్బందులతో సతమవుతుంటే ఈ హోలీ రోజు వెండి నాణాన్ని కొనుగోలు చేయండి. పూజ పూర్తి అయిన తర్వాత ఆ నాణాన్ని ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రంలో చుట్టి మీరు బీరువాలో లేదా డబ్బులు దాచుకునే ప్రదేశంలో ఉంచండి. వెండి చంద్రునికి, లక్ష్మీదేవికి సంకేతం. గ్రహణ ప్రభావం ఉన్న ఈ సమయంలో వెండి నాణాన్ని పూజించడం వల్ల ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పిరమిడ్కు విశ్వంలోని శక్తిని ఆకర్షించే అద్భుత సామర్థ్యం ఉంది. పిరమిడ్ ఉన్న ఇండ్లు లేదా కార్ల ధనాకర్షణ పెరుగుతుంది. హోలీ రోజున స్ఫటికతంతో లేదా ఈ లోహపు పిరమిడ్ని ఇంటికి తెచ్చి ఈశాన్యం లేదా ఉత్తర దిశలో ఉంచడం లక్ష్మీదేవి కృప వర్షిస్తుంది.